సెక్యులరిజం అంటే మత ప్రమేయము లేని పరిపాలనలో మత ప్రమేయం లేని రాజ్యం, అంతేగాని చిత్ర విచిత్రమైనటువంటి వ్యవహారాలు కాదు. సెలవులంటే సంక్రాంతి సెలవులంటే అందరికీ ఇవ్వాలి, రంజాన్ సెలవులు అందరికీ ఇస్తారు కదా. రంజాన్ సెలవు ఉట్టి ముస్లింలకే ఇస్తున్నారా? క్రిస్మస్ సెలవులు ఉట్టి క్రిస్టియన్స్కే ఇస్తున్నారా? అప్పుడు హిందువులను వచ్చి కూర్చోమని చెప్తున్నారు లేదు కదా. అదే హిందువుల సెలవులకు వచ్చేటప్పటికి ఇందులో మత వివక్ష చూపెట్టడం ఏంటి? ఓసారి ఆ విద్యాశాఖతో రేవంత్ సమీక్షించాల్సి ఉంది. తెలంగాణలో స్కూళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది. జనవరి 12 నుంచి 17వ తేదీ వరకు సెలవులు ఉంటాయని చెప్పింది. మిషనరీ స్కూళ్ళకి మినహా అన్ని స్కూళ్ళకి ఈ సెలవులు వర్తిస్తాయి. అదేంటి లెక్క? మిషనరీ స్కూళ్ళలో హిందువులు చదవట్లేదు, మిషనరీ స్కూళ్ళలో క్రైస్తవులు చదివే వాళ్ళ సంఖ్య 30-40% ఉంటుంది, మిగతా 60% మంది హిందువులే. వాళ్ళని వివక్ష చూపెట్టడం ఏంటి? అప్పుడు నువ్వు క్రిస్టియన్ స్కూలు, క్రిస్టియన్ అంటే సపరేట్ అని చెప్పి ఆ పిల్లలు చర్చించుకోవాలా? అదే సందర్భంలో జనవరి 13న రెండవ శనివారం కాగా 14న భోగి, 15న సంక్రాంతి, 16న కనుమ పండుగలు ఉన్నాయి కాబట్టి జనవరి 12 నుంచి 17 వరకు. అదే మిషనరీ స్కూళ్ళకి మినహా అన్ని స్కూళ్ళకి ఈ సెలవులు వర్తిస్తాయి. ఇది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. ఓసారి అట్లాంటి సెలవులు విచిత్రంగా ఆ విధమైన ఆర్డర్లు వేసిన వాళ్ళని ఒకసారి రేవంత్ రెడ్డి కూర్చుని మాట్లాడితే బెటర్ ఏమో.